హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి ఛానల్. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఒక లైక్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకా ఒకరికి చేరుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది జాయింట్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. ఏం లేదండి, బంగబాటిల్ ఉండాలా. మనం వచ్చేసి బ్లౌజ్ లైనింగ్ని ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలా. ఇదంతా ఇట్లా వేసుకొని ముందు ఇలా సర్దుకోండి. అంతా ఇట్లా బాగా సర్దుకొని రౌండ్గా కొంచెం కొంచెంగా వేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ గమ్మేశారంటే అంతా వేస్ట్ అయిపోతుంది. చేతికి రావడం, చేతికి అతుక్కోవడం ఇలా. అంతా వేసుకోవాలి. అంతా ఇలా వేసుకున్నాక మనం కట్ చేసుకున్న బ్లౌజు ఇలా పెట్టి, ఇస్త్రీ అవసరం లేదు, ఇస్త్రీ పెట్టలేదనుకోవద్దండి, మన చేతులతోనే అనుకోవచ్చు. ఏమంటే కొంచెం నిదానంగా ఇలా కొంచెం కొంచెం సర్దుతూ ఇలా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది. ఇలా ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకొని ఇలా చేసి పెట్టుకున్నామంటే రోజుకి 5-6 కుట్టచ్చు. అలా చేసి పక్కన పెట్టేసుకోండి దీన్ని. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఫ్రంట్ ఇలా వేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. ఇలా దీన్ని, ఇది కూడా అలాగే సేమ్ గమ్మంతా వేసేసుకోండి. చెప్పాను కదా, కొద్ది కొద్దిగానే వేసుకోండి, ఎందుకంటే ఇది ఎక్కువ అతుకుంది అనుకోండి చేతికి వచ్చేస్తుంది. మళ్ళీ అప్పుడు మనం జరపడానికి చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం వల్ల ఇంకో వేరే వాళ్ళకు కూడా చేరుతుందండి. ఇలా వేసుకున్నారు కదా, ముందుగానే మనం ఫ్రంట్ బ్యాక్ చూసుకొని అన్నీ రెడీగా పెట్టుకోండి. కన్ఫ్యూషన్ అయ్యేది మళ్ళీ వేరే దాన్ని వేసి ఇబ్బంది పడకండి. నిదానంగా ఈ క్లాత్ ఎక్కువ ఉంది అక్క అనుకోవచ్చు, మీకు చూపిస్తాను దాన్ని కూడా ఎలా చేసేయాలో. చూడండి, స్కిప్ చేయకండి. నిదానంగా ఇలా అంతే. కుచ్చు రాదు, ఏం రాదండి. అలా పెట్టేసుకోండి. అలాగే
దీన్ని కూడా సేమ్గా చూడండి, చేతికి అయిందా క్లాత్ జరిగి నా చేతితో పాటు వస్తుంది. అందుకే కొంచెం కొంచెం వేసుకోండి నిదానం. ఏం ఇలాంటివి ఇట్లా ఎన్ని బ్లౌజులైనా చేసి పెట్టుకున్నామంటే మనం అర్జెంట్ బ్లౌజెస్ ఎప్పటికే కొత్తగా నేర్చుకునే వాడు కూడా కుచ్చు రాదు, అలాగే గుబ్బ ఏం రాదు, ముడతలు ఎలా రాకుండా నీట్గా ఉంటుందండి. చూసారు కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని అన్నీ ఆడినాక ఇదో ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. సేమ్ అలాగే చేసి పెట్టాను, చూపిస్తాను చూడండి. చేతులు ఒకటి కొంచెం జాయింట్లు పడతాయి, అందుకని చేతులు చూపిలేదండి. జాయింట్లు పడుకుంటే దాన్ని కూడా ఇలాగే సేమ్ అలాగే జాయింట్ చేసి పెట్టాను. ఇలా రౌండ్గా కట్ చేసినాను చూడండి. దగ్గర చూపియండి, దగ్గర చూడండి, ఎక్కడా కుట్టలేదు, సేమ్ లైనింగే చూడండి. ఇలా ఉంటుంది, సేమ్ ఫ్రంట్ పార్ట్ అలాగే చేసినాను, మనకి ఎక్కడా జారలేదు చూడండి. అందులో ఇది కూడా చూడు, సేమ్ లైనింగ్ తీసేసి సేమ్ అది ఎలా కనిపించా అది ఎలా అతికించినానో సేమ్ ఇది కూడా అలాగే ఎతికించినాను, కట్ చేశాను చూడండి. చుట్టూరా ఎక్కడ కుచ్చురాలో కుట్టినట్టే కానొస్తుంది కదా. సరే అండి, స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతాను, చూసి థ్యాంక్స్ అండి. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో పెడతాను. థ్యాంక్స్ అండి.